నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అధికార దుర్వినియోగం కేసులో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కి షాక్ ముందస్తు బెయిల్ రద్దు 3 వారాల్లోగా లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు సింగపూర్తో 45,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయన్న లోకేష్ పెట్టుబడిదారులకు మెయిల్స్ పంపి వైసీపీ కుట్రలకు పాల్పడిందని ఆగ్రహం ఎల్లుండే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం లాఠీ చార్జ్ తోపులాటల మధ్య జగన్ నెల్లూరు పర్యటన జైల్లో కాకాణి ఇంటి వద్ద ప్రసన్న కుమార్ రెడ్డికి పరామర్శ మద్యం కేసులో ముంబైకి వెళ్లి షెల్ కంపెనీల వివరాలు ఆరా తీస్తున్న సిట్ హైదరాబాద్ లో A48 సుజనా బెహ్రాన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై కీలక తీర్పు 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు సూచన భారత్పై సుంకాలను సమర్థించుకున్న ట్రంప్ దేశ ప్రయోజనాలు పరిరక్షిస్తామని పీయూష్ గోయల్ ప్రకటన మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ కు భారీ ఊరట నిందితులను నిర్దోషులుగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు